కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన హత్యాయత్నం కేసును కొట్టివేయాలంటూ కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై నమోదైన కేసును రద్దు చేయాలంటూ సుమంత్ తన పిటిషన్లో కోరారు. ప్రస్తుతం ఈ పిటిషన్ హైకోర్టులో స్క్రూటినీలో ఉన్నట్లుగా సమాచారం. ఇప్పటికే సుమంత్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్న సమయంలోనే ఆయన నేరుగా హైకోర్టును ఆశ్రయించడం ఆసక్తికరంగా మారింది. రైట్, మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పవన్ అందిస్తారు. పవన్, కొండా సురేఖ అంశం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ వ్యవహారం ఇప్పుడు హైకోర్టుకు చేరింది. అయితే ప్రస్తుతం తనపైన నమోదైన హత్యాయత్నం చేసి కొట్టివేయాలని కోరుతూ సుమంత్ ఇప్పటికే హైకోర్టు ఆశ్రయించారు. అయితే ఈ మేరకు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుమంత్ తనపై నమోదైన కేసులో ఎటువంటి వాస్తవం లేదని, కావాలని తనని కేసులు ఇరికించారని పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే తనపై నమోదైన హత్యాయత్నం కేసు పూర్తిగా రద్దు చేయాలని చెప్పి కూడా ఇప్పటికే మాజీ ఓఎస్డీ కోరడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ పిటిషన్ హైకోర్టులో స్కృతిలో ఉన్నట్టు సమాచారం. స్కృతిని పూర్తయిన తర్వాత హైకోర్టులో విచారణకు స్వీకరించే అవకాశం ఉందని చెప్పి కూడా ఇప్పటికీ అనుకున్న సమాచారం. ఇప్పటికే సుమంత్ వ్యవహారం తెలంగాణ రాజకీయాలు తీవ్ర చర్చకు దారితీస్తుంది. మంత్రి కొండా సురేఖకు అత్యంత సన్నిహితుడుగా ఉన్న సుమంత్ హత్యాయత్నం కేసు నమోదు కావడంతో సంచలనంగా మారింది. అయితే ఈ నేపథ్యంలోనే నేరుగా హైకోర్టు ఆశ్రయించారు. ఇప్పుడు ఆసక్తికరంగా మారింది హైకోర్టు ఈ పిటిషన్ పై ఎలా స్పందిస్తుందో ఉత్కంఠంగా మారింది. మొత్తంగా కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ హైకోర్టు పిటిషన్ వేయడంతో ప్రస్తుతం ఈ వివాదం మరింత రచ్చగా మారింది. సో చూడాలి ఏ విధంగా ఇప్పటికే కొండా సురేఖ రకరకాల అంశాలతో సన్మతం అవుతుంది. అలాగే మాజీ ఓఎస్డీ ఇంకా ఎదుర్కొన్న అంశం అయితే తెలుస్తుంది. కొండా సురేఖ పటేల్ చేసిన వ్యాఖ్యలు మరింత రచ్చగా మారింది. ఇప్పటికీ ఆరోపణల విషయంలో కాబట్టి కొండా సురేఖ పటేల్ మాజీ ఓఎస్డీ సుమంత్ కొన్ని అంటే పవన్ ఇప్పటికే జూబ్లీ హిల్స్ సీఏ ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. సుమంత్ విషయంలో అలసత్వం వహించారంటూ కూడా జూబ్లీ హిల్స్ సీఏపై సస్పెన్షన్ వేటు పడింది. బట్ 5 రోజుల నుంచి కూడా ఈ సుమంత్ ను గాలిస్తూ ఉన్నారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే ఆయన హైకోర్టును ఆశ్రయించడం, బెయిల్కి సంబంధించి కూడా పిటిషన్ వేయడం, అంటే ఎట్లా దీనిపైన కూడా హైకోర్టు స్పందించే అవకాశం ఉంది. ఒకవైపు సిఐ పైన చర్యలు తీసుకుంటున్నారు, ఇంకా మిగతా కొంతమంది అండదండలు ఉన్న నేపథ్యంలో ఆయనపై లేటుగా కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారంటూ ఒక ప్రచారం జరుగుతున్న సమయంలోనే ఇప్పుడు హైకోర్టు ఎట్లా స్పందించే అవకాశం ఉంది పవన్? ప్రస్తుతం అయితే మాజీ కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ విషయం అయితే స్కూటీలో ఉంది. హైకోర్టు పరంగా మనం చూస్తే సుమంత్ అయితే ప్రస్తుతం మనం చూసి కేవలం కక్ష రాజకీయాలతోనే కొండా సురేఖని కొండా సురేఖని ఎక్కించాల విషయం నాపై హత్యాయత్నం చేసి నమోదు చేశారని ఎక్కువ వైపు సుమంత్ తన స్థితిలో కేసులో చెప్పడం జరిగింది. కానీ హైకోర్టు విషయం ఇప్పటికీ తన స్థితిని చేయడం జరిగింది. స్కూటీ తర్వాత అది బెంచ్ పైకి వెళ్ళడం జరుగుతుంది. బెంచ్ తర్వాత వాదనలు ప్రతివాదనలు వినిపించిన తర్వాత కోర్టు ఏం చెప్పారు అంశం అయితే మనకు క్లియర్ గా కనిపిస్తుంది. కానీ ఓవరాల్ లో చూస్తే కొండా సురేఖ పటేల్ చేసిన వ్యాఖ్యల తర్వాత కొండా సుమంత్ గతంలో కూడా కొన్ని అరెస్ట్ చేయడానికి పోలీసు వచ్చినప్పుడు కూడా స్వయంగా కొండా సురేఖ తన కారులో ఎవరైతే సుమంత్ తీసుకెళ్లే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది. ఎప్పుడైతే కొండా సురేఖ వచ్చి కొండా సుష్మిత వ్యాఖ్యలు తెరపైకి వచ్చినప్పుడు రాష్ట్ర రాజకీయ చర్చనీయాంశంగా మారినప్పుడు సుమంత్ టార్గెట్ చేసే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. సో మొత్తానికి చూస్తే లావాదేవీల ఇష్యూలు కొండా సురేఖలు కావచ్చు, కొండా సుష్మిత ఎక్కడైనా ఏమన్నా అవకాశం దొరికే ఇష్యూస్ మనం అంశంలో అయితే కొంత తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడాలి ఏ విధంగా స్థితిని తర్వాత హైకోర్టు ఏ విధంగా ఏ తీర్పు చెప్పే అవకాశం ఉంది. ముఖ్యంగా బెంచ్ పైకి వెళ్ళిన తర్వాత వాదనలు ఎట్లా ఉన్నాయి అంశం, వాదనలు ప్రతివాదనలు ఏ విధంగా వినిపించే అవకాశం ఉందన్న అంశాలు అయితే కాస్త వేచి చూడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. రైట్, థ్యాంక్ యూ పవన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.